ఏ దేశంలోనైనా కూడా మెజారిటీ, మైనారిటీ అని బాగా డిస్కషన్ చేస్తుంటారండి. నా దృష్టిలో మటుకు మెజారిటీ అంటే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంతోనే సత్సంబంధాలుండి, ఈ దేశంలోనే నా చివరి శ్వాస అనుకున్నవాడు మెజారిటీ వర్గం కిందికొస్తాడు. మైనారిటీ వర్గం అంటే ఏందంటే, ఈ దేశంలో పుట్టి నాకు విదేశాలలో గూడా నాకు పౌరసత్వం ఉంది. అంటే నాకు విదేశాలలో గూడా ఉండే అవకాశం ఉంది. లేకపోతే నేను విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ కాకపోతే నేను అక్కడ బ్రతకచ్చు అనుకున్నవాడు మైనారిటీ వర్గం కిందకొస్తాడు. అంతే తప్ప వానికి ఈ దేశంలో ఏందంటే ఒక టూరిస్ట్ లాగా వస్తాడు, పోతాడు. సో, ఈ దేశ ఐక్యత గురించి వానికేం పట్టింపు ఉండదు. సో, దీంట్లో ఏందంటే ఈ మెజారిటీలో ఏ కులం అన్నా ఉండొచ్చు, ఏ మతం అన్నా ఉండొచ్చు. ఎందుకంటే నేను ఉండే దేశం సురక్షితంగా ఉండాలనుకున్నవాడు మెజారిటీ వర్గంగా వస్తాడు. ఏదైతే ఏమున్నది ఈ దేశంలో నేనొక టూరిస్ట్‌లా అనుకున్నవాడు మైనారిటీ వర్గం కిందకొస్తాడు. తద్వారా మీరు ఆలోచించుకోండి. ఈ మెజారిటీ వర్గాన్ని చీల్చకండి.